శ్రీ ప్రకృతి వ్యవసాయ విభాగం శ్రీకాకుళం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రకృతి వ్యవసాయ ఉపాధ్యాయ సమన్వయకర్త దార్లపూడి రవి మార్గదర్శకంలో 3 రోజుల పాటు జీవ వైవిధ్య అవగాహన, ప్రకృతి వ్యవసాయం, దేశీయ విత్తనాల సంరక్షణ మరియు సుస్థిర వ్యవసాయ పద్ధతులపై ప్రత్యేక శిక్షణా శిబిరం కూర్మగ్రామంలో నిర్వహించబడింది. ఈ విలువైన శిబిరం కూర్మగ్రామ వర్ణాశ్రమ కళాశాలలో జరిగింది. ఈ ప్రకృతి వ్యవసాయ శిక్షణా శిబిరంకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రముఖ నగరాలతో పాటు వివిధ జిల్లాల నుండి సుమారుగా 20 మంది విద్యార్థులు, రైతులు, ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి ఉన్న యువత పాల్గొనడం జరిగింది. హరే కృష్ణ. హిందూ బంధువులందరికీ మా శుభాభినందనలు. మనం రోజు తీసుకునే ఆహారం కలుషితం అయిపోయి ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ కూడా చాలా వరకు అంతరించిపోతున్నాయి. ఇటువంటి వాటి కోసం ఇస్కాన్ మన ప్రభుపాదుల వారు గతంలో ప్రకృతిని వ్యవసాయంగా ఎలా చేయాలనే విషయాల మీద చాలా ఆసక్తిగా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇప్పుడు మన శ్రీ కూర్మ గ్రామంలో 3 రోజుల శిక్షణా తరగతుల్ని మనము ఇవ్వదలుచుకున్నాం. 2 రోజులు ప్రకృతి వైపరీత్యాల నుంచి ఎలాగ మనము తట్టుకోవాలి, వ్యవసాయాన్ని ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే విత్తనాలు ఎలా సంరక్షించుకోవాలి, అలాగే పెస్ట్ మేనేజ్మెంట్, ఒక తెగులు వస్తే వాటిని ఎలాగ మనము ఉన్న రీసోర్సెస్తో, ప్రకృతిలో ఉన్న వనరులతో చేసే వ్యవసాయమే ప్రకృతి వ్యవసాయం. ఆ వనరులతోటే మనం చేయాలి తప్ప బయట నుంచి ఇంకేమీ తేకుండా మన వ్యవసాయ విధానాన్ని ఎలా కాపాడుకోవాలి అనే విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించడానికి ఈ శిబిరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వ్యవసాయంలో మారుతున్న ధోరణులు, ఆరోగ్యకరమైన వ్యవసాయ పద్ధతులపై పెరుగుతున్న ఆసక్తి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న వ్యవసాయ విషయాల గురించి పూర్తిగా వివరించడం జరిగింది. శిబిరంలో ప్రధానంగా చూపించిన ఆకర్షణ దేశీయ విత్తనాల ప్రాముఖ్యత. విత్తనం అంటే ఏమిటి, దేశీయ విత్తనం ఎలా ఉంటుంది, బీపీటీ హైబ్రిడ్ రకాలతో పోలిస్తే దేశీయ విత్తనాల ప్రత్యేకత ఏమిటి అనే అంశాలపై దార్లపూడి రవి గారు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించారు. దేశీయ విత్తనాలు అంటే పండగలుగుతున్న ప్రాంతానికి, వాతావరణానికి, శబ్దానికి అలవాటు పడిన పాత మూల రకాలు, రసాయన ఎరువులు, పురుగు మందులు లేకపోయినా పెరిగే సహజ శక్తి కలిగిన విత్తనాలు. ఇవి పర్యావరణానికి హాని లేకుండా సాగు చేయగలిగే స్వదేశీ బలమైన గింజలు. వీటిని దేశీయ విత్తనాలు అంటారు. బీపీటీ అంటే అధిక ఉత్పత్తినిస్తాయి, కానీ రసాయన ఎరువులు మరియు పురుగు మందులు వాడకుండా పండించలేము. రైతులు ప్రతి సంవత్సరం కొత్త విత్తనాలు కొనాల్సి ఉంటుంది. నేల యొక్క శక్తి తగ్గి జీవ వైవిధ్యం నశించడానికి ఇవి కారణమవుతాయి. ఈ ప్రకృతి వ్యవసాయ శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రధాన సందేశం, దేశీయ విత్తనాలు కాపాడితే మన భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. ప్రకృతి పరిస్థితులను తట్టుకునే శక్తి, రసాయన రహిత ఆరోగ్యం, ఆహారం, నేలలో సూక్ష్మజీవులు సంరక్షణ, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం, రైతులకు స్వావలంబన, విత్తనాలపై స్వాధీనం, జీవ వైవిధ్య ప్రాముఖ్యత, గో ఆధారిత వ్యవసాయం, జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, దేశీయ పశు ఆధారిత వ్యవసాయ నాటి పద్ధతులు, మల్చింగ్, జీవామృతం, ఘనజీవామృతం తయారీ వంటి అంశాలను కూలంకుషంగా వివరించడం జరిగింది.